జనబెరి న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. పాస్ పుస్తకాల పంపిణీలో నిర్లక్ష్యంపై సంబంధించి అధికారులపై సీఎం ఆగ్రహం వ్యక్తం. ఎంఎస్ఎంఈల బలోపేతం దిశగా క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రాం ప్రారంభం. రాష్ట్ర ఎంఎస్ఎంఈ సెర్ఫ్ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్. విజయవాడ నగరంలో హీరో ప్రభాస్ నటించిన రాజాసాబ్ చిత్ర హీరోయిన్ రిధి కుమార్ సందడి. పాస్ పుస్తకాల పంపిణీలో నిర్లక్ష్యంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు. ఈ వ్యవహారానికి సంబంధించి అధికారులపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. పాస్ పుస్తకాలు తీసుకున్న రైతులంతా సభకు రాకపోవడంపై కలెక్టర్, రెవెన్యూ శాఖ అధికారులపై సీఎం మండిపడ్డారు. ఎంపీ, ఎమ్మెల్యేలు కూడా బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. ఇటువంటి ఘటన పునరావృతమైతే చర్యలు తప్పవని హెచ్చరించారు. పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీలో పారదర్శకత ఉండాలని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. మీ భూమి మీద హక్కు ప్రభుత్వ రాజముద్రతో పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతులకు పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ మీ భూమి మీ హక్కు చేసి చూపించామన్నారు. రైతులకు ఎప్పుడు అన్యాయం జరగకూడదని అన్నారు. కరోనా సమయంలోనే పనిచేసి రైతులందరికీ అన్నం పెట్టారని గుర్తు చేశారు. ఏపీలో 6,680 ఎకరాల్లో రీసర్వే చేశామని 22.30 లక్షల పాస్ పుస్తకాలు సిద్ధం చేశామని తెలిపారు. ఇన్ఛార్జి మంత్రి అయినటువంటి నిమ్మల రామానాయుడు గారు, రెవెన్యూ శాఖ మంత్రులు గౌరవనీయులు అనగాని సత్యప్రసాద్ గారు, గౌరవ శాసనసభ్యులు జోగేశ్వరరావు గారు, గౌరవ పార్లమెంట్ సభ్యులు హరీష్ మాథూర్ గారు, స్పెషల్ చీఫ్ సెక్రటరీ సాయి ప్రసాద్ గారు, సిసిఎల్ఏ జయలక్ష్మి గారు, రాయవరం సర్పంచ్ రామకృష్ణ గారు, రైతు అయినటువంటి సత్యసాయి బాబు గారు, రైతు సోదరిమణి చంద్రమల్ల కుమారి గారు, ఈరోజు ఒక పవిత్రమైన కార్యక్రమం. అందరికి కూడా ఒక సెంటిమెంటల్ సమస్య. మనందరికీ భూమి అనేది ఒక అటాచ్మెంట్. మన తల్లిదండ్రుల నుంచి, మన పూర్వీకుల నుంచి ఆ భూమి మనకు వారసత్వంగా వస్తూ ఉంది. కొంతమంది కష్టపడుతున్నాం, అదనంగా భూమి కొనే పరిస్థితికి వస్తుంది. అలాంటి భూమి అనేది రైతుకు చాలా సెంటిమెంటల్ ఇష్యూ. ఇది దేన్నైనా వదులుకుంటాడు, కానీ భూమిని వదులుకోవడానికి ప్రాణం పోయినా పర్వాలేదు, కానీ భూమిని వదులుకోవడానికి రైతు ఎప్పుడూ ఇష్టపడని చెప్పి మరొకసారి మీకు తెలియజేస్తున్నా. ఆ చట్టాన్ని తీసుకొచ్చి ఆ చట్టానికి అధిపతుల్ని ప్రైవేటు వ్యక్తులు పెట్టారు. గవర్నమెంట్ వాళ్ళు కాదు, ఎంఆర్ఓ కాదు. ఆయనకు నచ్చిన వాళ్ళని పెట్టుకోవడానికి, పెత్తనం చేయడానికి ఆయన మనుషులు పెట్టుకున్నాడు. అంటే మీ భూమి ఆయన చేతిలో పెట్టుకుని ఆయన మనుషుల ద్వారా పెత్తనం చేసి మిమ్మల్ని కంట్రోల్ చేయాలి. రాష్ట్రంలో సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమలను అభివృద్ధి పరచాలనే లక్ష్యంతో 200 కోట్ల అంచనా వ్యయంతో రూపొందించిన ఆంధ్రప్రదేశ్ క్లస్టర్ డెవలప్మెంట్ కు గురువారం జరిగిన రాష్ట్ర మంత్రి మండలి సమావేశంలో ఆమోదం లభించినట్లు రాష్ట్ర ఎంఎస్ఎంఈ సెర్ఫ్ ఎన్ఆర్ఐ ఎంపవర్మెంట్ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా రాబోయే 5 సంవత్సరాలు రాష్ట్ర వ్యాప్తంగా 45 కామన్ ఫెసిలిటీ సెంటర్లు స్థాపించబడతాయని, ఈ సెంటర్స్ ద్వారా ప్రింటింగ్, అగ్రిబేస్డ్, గోల్డ్, ఫుడ్ ప్రాసెసింగ్ వంటి రంగాల్లో సాంకేతిక సదుపాయాలు, ప్యాకేజింగ్ యూనిట్లు, జాబ్ వర్క్ ఫెసిలిటీస్ ఏర్పాటు కానున్నాయన్నారు. ఈ కేంద్రంలో పరిశ్రమల సామర్థ్యాన్ని పెంచడంతో పాటు సుమారు 1840 ఎంఎస్ఎంఈ యూనిట్లకు ప్రత్యక్ష ప్రయోజనం చేకూరుస్తాయన్నారు. తద్వారా నిరుద్యోగ యువతకు 7,500కు పైబడి ప్రత్యక్షంగా ఉద్యోగ అవకాశాలు కలగనున్నట్లు మంత్రి తెలిపారు. గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్న క్యాబినెట్లో క్లియర్ చేసినటువంటి సిడిపి ప్రోగ్రామ్, క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ గురించి మాట్లాడడానికి ఈరోజు ప్రెస్ ముందుకు రావడం జరిగింది. మనకి ఎంఎస్ఎంఎస్ ఇండస్ట్రీస్కి సపోర్ట్ చేయడానికి ఒక మంచి మెకానిజం కావాలన్నది గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పుడు కూడా ఆలోచన చేస్తూ ఉంటారు.
గత కొన్ని మంత్స్గా ఎంఎస్ఎంఈస్ మీద స్పెషల్ ఫోకస్ ఇస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారు ఎలా చేస్తే బాగుంటుంది, సెంట్రల్ గవర్నమెంట్ ఎటువంటి అవకాశాలు ఇస్తుంది, స్టేట్ గవర్నమెంట్ ఎలా అడాప్ట్ చేయాలనే దాని మీద ప్రధానంగా అటు ఎంఎస్ఎంఈ డిపార్ట్మెంట్ని అలాగే సెర్ప్ డిపార్ట్మెంట్ కూడా ఒక రివ్యూ చేసి మాకు గైడెన్స్ ఇవ్వడం జరిగింది. ఆ గైడెన్స్లో ముఖ్యంగా ఇప్పుడు ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీస్ అన్నీ కూడా ఒక క్లస్టర్ అప్రోచ్కి వెళ్ళాలి. అంటే సెక్టోరల్ ఇండస్ట్రీస్ని డెవలప్ చేసుకొని, పార్క్స్ని డెవలప్ చేసుకొని, సెక్టోరల్ పార్క్స్ డెవలప్ చేసిన దాంట్లో ఆ సెక్టర్ బేస్డ్ ఇండస్ట్రీస్ అన్ని ఒకటి తీసుకొచ్చి వాళ్ళకి ఒక కామన్ ఫెసిలిటీ సెంటర్ ఇస్తే సో డిఫరెంట్గా ఆ పార్క్లో నెలకొల్పినటువంటి ఇండస్ట్రీస్ అన్నిటికీ కూడా క్యాపిటల్ ఇన్వెస్ట్మెంటు, ఆపరేటింగ్ ఇన్వెస్ట్మెంటు తగ్గించే దశగా కామన్ ఫెసిలిటీస్ డెవలప్ చేసేటువంటి పాలసీని తీసుకురామని గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. సో దానికోసమే క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అని సెంట్రల్ గవర్నమెంట్లో స్కీమ్ ఉంది. ఆ స్కీమ్ మన స్టేట్లో కూడా ఆల్రెడీ ఒక 40 ప్రాజెక్ట్స్ గ్రౌండ్ అవుతున్నాయి. అలాగే సెంటర్ ఇచ్చినటువంటి స్కీమే కాదు, మన స్టేట్కి కూడా ఎందుకు అలాంటి స్కీమ్ ఉండకూడదని గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. అందుకనే దానికి సుమారు 200 కోట్లు బడ్జెట్ ఫైనాన్స్ క్లియరెన్స్ తెచ్చుకొని సుమారు ఒక్కొక్క ప్రాజెక్ట్ 5 కోట్ల నుంచి 10 కోట్లకి ఇవ్వడానికి 45 కామన్ ఫెసిలిటీస్ డెవలప్ చేసే దశగా మాకు ఇవ్వడం జరిగింది. సో ముఖ్యంగా ఈ కామన్ ఫెసిలిటీ సెంటర్స్ ఎలాగంటే ఇప్పుడు ఒక ప్రింటింగ్ క్లస్టర్ అవ్వచ్చు, లేకపోతే ఒక అగ్రికల్చర్ క్లస్టర్ అవ్వచ్చు, లేకపోతే ఎనీ ఎంఎస్ఎంఈస్ ఒక సెక్టర్గా ఒక స్పెషల్ పర్పస్ వెహికల్ క్రియేట్ చేసుకొని మేము కామన్గా మాకున్న మెషినరీ ఈ స్థాయిలో ఉందంటే ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ నిర్మాణంలో అందరూ భాగస్వామ్యం కావాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పిలుపునిచ్చారు. 2047 నాటికి వికసిత్ భారత్ సాధించాలంటే ప్రధాన భూమిక డాక్టర్లదేనని మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. ఈ క్షేత్రస్థాయిలో సూపరింటెండెంట్లు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. ప్రిడిక్టివ్, ప్రివెంటివ్, వెల్నెస్ వైపు ప్రభుత్వ వైద్యులు అందరూ ఆలోచించాలని కోరారు. 6 నెలలు సెకండరీ ఆసుపత్రుల్లో, 6 నెలలు బోధన ఆసుపత్రుల్లో పనిచేయాలని ఆదేశాలు జారీ చేశారు. సొంతూళ్లలో పనిచేయాలని చూసేవారు అటెండెన్స్ తప్పించుకోవాలని చూస్తున్నారు అన్నారు. ఏపీ వ్యాప్తంగా అన్ని ఆసుపత్రుల సూపరింటెండెంట్లు, బోధన ఆసుపత్రుల ప్రిన్సిపళ్లతో మంత్రి ఒకరోజు వర్క్ షాప్ నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు కీలక సూచన చేశారు. మెరుగైన ఆరోగ్య సేవలు, నాణ్యమైన విద్య అందించాలని దిశానిర్దేశం చేశారు. క్షేత్రస్థాయిలో వైద్య రంగంలో ప్రతికూలతలు ఎదుర్కొంటూనే సేవలు అందించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఓపీ, ఐపీ ఇతర సేవలు గతంతో పోలిస్తే 12% పెరిగాయని చెప్పుకొచ్చారు. రోగులు అధిక శాతం ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చేలా చేయగలిగామని వ్యాఖ్యానించారు. నిన్న ఈ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తను ఏం మాట్లాడారో కొన్ని గంటల పాటు సాగిన ప్రెస్ కాన్ఫరెన్స్లో తను ఏ విషయాల మీద మాట్లాడారు, ఏ విషయాలను ప్రస్తావించారు అన్న విషయాన్ని మళ్ళీ ఒకసారి తనే వీడియో పెట్టుకుని చూస్తే ఎటువంటి బాధ్యతారాహిత్యంగా, ఎటువంటి అవగాహన రాహిత్యంతో ఆయన మాట్లాడారన్న విషయం ఆయనకే అర్థమవుతుంది. ఏ విషయం మీద కూడా కన్సిస్టెన్సీ లేకుండా, నిలకడ లేకుండా అడ్డదిడ్డంగా మాట్లాడడం, ప్రజలను తప్పుదో పట్టించడం, అసత్య ప్రచారాలు చేపట్టడం, రాష్ట్రాన్ని ఇతర రాష్ట్రాల ముందు చులకన చేసి చెప్పడం, ఈ రాష్ట్ర ప్రజల మేధో సంపత్తిని కానీ కష్టపడే నైజాన్ని కానీ తక్కువ చేసి చూపించడం, తద్వారా మరి దాన్ని అంతా ప్రభుత్వం మీదకి నెట్టేసి తద్వారా రాజకీయ లబ్ధి పొందేయాలనే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నట్టుగా. కానీ వీడియో చూసిన వాళ్ళకి ఆయనకు బహుశా ఆయన మళ్ళీ చూసుకుని ఆయనకు అర్థం కాకపోవచ్చు, కానీ ప్రజలకు మాత్రం చాలా స్పష్టంగా అర్థమైంది. ఏ విషయం మీద ఒక సంపూర్ణ సమగ్రమైన అవగాహన లేని వ్యక్తిని గతంలో మేము ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నామా అని ప్రజలు ఆలోచించే విధంగా నిన్న ఆయన వ్యాఖ్యలు, జగన్మోహన్ రెడ్డి గారి వ్యాఖ్యలు ఉన్న విషయం మనకు తెలుసు. అది రాజధాని విషయంలో కానీ, లేదా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ విషయంలో కానీ, లేదా ఇతరత్ర అభివృద్ధి కార్యక్రమం రాష్ట్రానికి వస్తున్న పెట్టుబడుల విషయంలో కానీ, లేదా ఉపాధి అవకాశాల విషయంలో కానీ, ప్రతి దాని మీద కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక అడ్డదిడ్డమైన వితండవాదం చేస్తూ తన అవగాహన రాహిత్యాన్ని ప్రజల ముందు ఆయనే ప్రదర్శించుకునే ప్రయత్నం నిన్న చేశారు. రాజధాని విషయంలో కూడా గతంలో రాజధానిలో అమరావతిని రాజధానిగా ఒప్పుకుంటూ అసెంబ్లీలో తీర్మానాన్ని ప్రవేశపెట్టినప్పుడు మద్దతు తెలిపి, తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత యూటర్న్ తీసుకొని
ఒక 3 రాజధానుల పేరుతో వికృత రాక్షస క్రీడకు శ్రీకారం చుట్టి 3 ప్రాంతాల ప్రజల మధ్య విద్వేషాలు పెంచుతూ ఆ ప్రజల మధ్య వైషమ్యాలు పెంచి తద్వారా వికృతానందాన్ని పొందిన జగన్మోహన్ రెడ్డి గారు తర్వాత ఇప్పుడు ప్రభుత్వం ఓటమి చెందిన తర్వాత రాష్ట్రమంతా ఏకపక్షంగా తిరస్కరించిన తర్వాత మళ్ళీ అదే రాజధాని విషయం మీద డొంకతిరుడు మాటలు మాట్లాడతారు. వారి పార్టీ నాయకత్వంలో ఒక రకంగా మాట్లాడించడం, ఈయన ఒక రకంగా మాట్లాడటం. అవగాహన రాహిత్యంతో రివర్ బేసిన్లో రాజధాని ఉంది, నదీ గర్భంలో ఉంది, సుప్రీంకోర్టు పట్టించుకోవాలి. ఇటువంటి మాటలన్నీ అవగాహన ప్రపంచ దేశాలంతా తిరిగిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని నేటి ఆధునిక కాలంలో క్రమంగా మర్చిపోతున్న మన సంస్కృతి సాంప్రదాయాల గొప్పతనాన్ని విద్యార్థులకు చిన్నతనం నుండే తెలియజేయాలనే ఉద్దేశంతో తమ స్కూల్లో 3 రోజుల పాటు సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించినట్లు చిట్టూరు హైస్కూల్ ప్రిన్సిపల్ హారిక తెలిపారు. ఇలాంటి కార్యక్రమాల ద్వారా విద్యార్థుల్లో ఐక్యత, ఆనందం, సంస్కృతి విలువలు పెంపొందుతాయని ఆమె అన్నారు. గాంధీనగర్లోని చిట్టూరు హైస్కూల్లో సంక్రాంతి పండుగను విద్యార్థులు, ఉపాధ్యాయులు అత్యంత ఉత్సాహంగా సాంప్రదాయబద్ధంగా ఘనంగా నిర్వహించారు. పాఠశాల ప్రాంగణం మొత్తం రంగురంగుల ముగ్గులు, పూల అలంకరణలు, పండుగ వాతావరణంతో కలకలాడాయి. ఈ సందర్భంగా విద్యార్థులు సాంప్రదాయ దుస్తులు ధరించి భోగి, సంక్రాంతి, కనుమ పండుగల ప్రాముఖ్యతను వివరిస్తూ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. హరిదాసుల వేషధారణ, గంగిరెద్దుల ప్రదర్శన, కోలాటాలు, జానపద నృత్యాలు అందరినీ విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ హారిక మాట్లాడారు. తమ విద్యార్థులకు మన సంస్కృతి సాంప్రదాయాల గొప్పతనాన్ని తెలియజేయాలనే ఉద్దేశంతోనే 3 రోజుల పాటు సంక్రాంతి సంబరాలు నిర్వహించినట్టు తెలిపారు. నేను చిట్టూరి హై స్కూల్ ప్రిన్సిపల్గా వర్క్ చేస్తున్నాను. తెలుగు పండుగ సంక్రాంతి అనేది చాలా అందరికీ ముఖ్యమని తెలుసు. చిట్టూరి హై స్కూల్ ఎస్కేపీవీవి ఇన్స్టిట్యూషన్స్ ఆధ్వర్యంలో మేము 3 రోజుల పండుగని నిర్వహించడానికి ప్లాన్ చేశాము. మొదటి రోజున మొన్న మా స్టాఫ్ అందరికీ ముగ్గులు పోటీలు నిర్వహించాము. నిన్న పేరెంట్స్కి రకరకాల ఈవెంట్స్ అన్నీ కండక్ట్ చేశాము. అందులో మదర్ అండ్ కిడ్ వాక్ ఒకటి, ఆహా ఏమి రుచి అని తెలుగు అభిరుచులు, మన స్వీట్స్ యొక్క ఇంపార్టెన్స్ తెలియజేయడానికి ట్రెడిషనల్ స్వీట్ ఐటమ్ ఒకటి ప్లాన్ చేశాము. తర్వాత పేరెంట్స్ అందరికి కూడా రంగోలీ కాంపిటీషన్ కండక్ట్ చేశాం. ఇవాళ 3వ రోజు ఈ సెలబ్రేషన్స్. మా చిట్టూరి పిల్లలందరికీ సంక్రాంతి యొక్క ప్రాముఖ్యతను తెలపడానికి ఇవాళ పాలు పొంగించడం నుండి భోగిపళ్ళు మరియు హరిదాసులు, డూడు బస్వన్నది, నెక్స్ట్ పాలు పొంగించి పొంగల్ చేయటం, దాని ఇంపార్టెన్స్ ఏంటి, హరికథ చెప్పించటము, భోగి మంటలు, గాలిపటాలు, బొంగరము, గోలి ఆటలు, అనేక అంశాలు రోజు మొత్తం ప్లాన్ చేశాము. పిల్లలకి ప్రజెంట్ చదువుతోనే పాటు మన హిందూ సంస్కృతము మరియు పండగ యొక్క ప్రాముఖ్యతని తెలుపుతూ ఇటువంటి ఈవెంట్స్ని చేయటం స్కూల్స్ ద్వారా చాలా సంతోషంగా ఉంది. మాకు అన్ని విధాల పేరెంట్స్ ఎంకరేజ్మెంట్ ఉండటం వల్ల ప్రతి యాక్టివిటీని చాలా హ్యాపీగా సక్సెస్ఫుల్గా చేస్తున్నాము. అందరికీ సంక్రాంతి అంటే ఈ రోజుల్లో పిండి వంటలు, లేకపోతే అరిసి తినటం, బట్టలు వేసుకోవటం, కొత్త బట్టలు, సెల్ఫీస్ అని ఫాస్ట్ మూవింగ్ జనరేషన్కి ఇదే నడుస్తుంది. కానీ విలేజ్ యొక్క ఇంపార్టెన్స్, పెద్దలకి గౌరవించి బ్లెస్సింగ్స్ తీసుకోవటం, కాళ్ళకి దండం పెట్టుకొని వాళ్ళకి మన వీధిలోకి వచ్చిన వాళ్ళందరికీ బియ్యం పెట్టడము, దేవుళ్ళకి దర్శనం చేసుకొని బ్లెస్సింగ్స్ తీసుకోవటము, అటువంటిది సంస్కృతి అనేది ఈ రోజుల పిల్లలు ఎవ్వరికీ తెలియట్లేదు. సో క్వాలిటీ టైంని స్పెండ్ చేయాలి అనని గ్యాడ్జెట్స్కి దూరంగా ఉండి ఫ్యామిలీ మెంబర్స్ అందరితో ఈ సంక్రాంతి 3 days ఫెస్టివల్ని చేసుకోవాలని చెప్పి అందరినీ బ్లెస్ చేస్తూ విషెస్ తెలుపుతూ చిట్టూరి హై స్కూల్ ఎస్కేపీవీ ఇన్స్టిట్యూషన్స్ తరపున అందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ ఆల్. సంక్రాంతి పండుగకు అన్ని వర్గాలకు వరాల జల్లులు కురిపిస్తున్న సీఎం చంద్రబాబు నాయుడు కాంట్రాక్టర్లకు కూడా బకాయిలు విడుదల చేసి పండుగ జరుపుకునే అవకాశం కల్పించాలని స్టేటస్ ఆంధ్రప్రదేశ్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ ఉమ్మడి కృష్ణా జిల్లా అధ్యక్షుడు మండవ సాయి తెలిపారు. బడ్జెట్ లేకుండా టెండర్లు ఆహ్వానించడం వల్ల బిల్లు బకాయిలు పెరిగిపోతున్నాయన్నారు. అమరావతి నిర్మాణంలో తమకు కూడా పనులు ఇచ్చి భాగస్వాములు చేయాలని వారు కోరారు. గురునానక్ నగర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆంధ్రప్రదేశ్ కాంట్రాక్టర్ అసోసియేషన్ ఉమ్మడి కృష్ణా జిల్లా అధ్యక్షుడు మండవ సాయి, రాష్ట్ర కోశాధికారి అప్పారావు మాట్లాడారు. సంక్రాంతి పండుగ నాడు సీఎం చంద్రబాబు నాయుడు అన్ని వర్గాలకు కానుకలిస్తున్నారని, తమ కాంట్రాక్టర్లకు కూడా బకాయిలు చెల్లిస్తే అదే కానుకగా భావిస్తామన్నారు. తమకు చెల్లించాల్సిన బకాయిలు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 10,000 కోట్లకు చేరాయని, ఉమ్మడి కృష్ణా జిల్లాలోని 1000 కోట్లకు పైగా ఉంటాయన్నారు. తాము బయట అప్పులు తెచ్చి పనులు నిర్వహించామని, వారికి వడ్డీలు చెల్లించలేక ఇబ్బందులు పడుతున్నామని వివరించారు. విలేకరుల సమావేశంలో అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు కృష్ణంరాజు, ప్రధాన కార్యదర్శి లింగం రవికిరణ్, కోశాధికారి వెంకటేశ్వరరాజు తదితరులు పాల్గొన్నారు. నా పేరు మండవ సాయి, ఉమ్మడి కృష్ణా సబ్కా ప్రెసిడెంట్. ఈ ప్రెస్ మీట్కి మెయిన్ ప్రధాన ఉద్దేశం కాంట్రాక్టుల సమస్యల గురించి ముఖ్యమంత్రి గారికి మీ ద్వారా తీసుకెళ్దాం అనేది మా ఉద్దేశం. ఈ రాబోయే పెద్ద పండుగ సంక్రాంతికి అందరికీ కానుకలు ఇస్తున్నారు. మా కాంట్రాక్టర్ మిత్రులకు కూడా
మా కాంట్రాక్టర్ మిత్రులకు కూడా ఏదో సంక్రాంతి కానికి ఇస్తారని పేమెంట్ల ద్వారా మాకున్న ఇబ్బందుల నుంచి బయటపడేస్తారని చెప్పి ముఖ్యమంత్రి గారికి విన్నవించుకుంటాం. గౌరవనీయులు ముఖ్యమంత్రి గారికి విన్నవించేది ఏంటంటే మా బకాయిలు త్వరగా చెల్లించి మాకు కూడా సంక్రాంతి కానికి ఇస్తారని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాం. అలాగే కాంట్రాక్ట్ సమస్యలు ప్రధానంగా పిఫ్కో విధానం పాటించట్లేదు. పేమెంట్లో పిఫ్కో విధానం పాటించట్లేదు, దాన్ని అమలు చేయాలనేది. రెండోది బడ్జెట్ లేకుండా టెండర్లు పిలుస్తున్నారు. అది కూడా బడ్జెట్ ఉండాయే టెండర్లు పిలవాలి, బడ్జెట్ లేకపోవడం వల్ల ఇబ్బంది పెడుతున్నాం. అలాగే రాబోయే మార్చిలో లాస్ట్ టైం మైగ్రేషన్ లేకుండా చేశారు బిల్స్. కంపల్సరీ మైగ్రేషన్ ఉండేటట్టు చూడాలని చెప్పేది అదొక కోరిక. అలాగే నిధి పోర్టల్ని జనవరి ఫిబ్రవరిలోనే క్లోజ్ చేస్తున్నారు. అది కూడా చివరి వరకు ఉండాలని, అది ముందే క్లోజ్ చేయకూడదు అనేది ఇంకో కోరిక. సబ్కా మెంబర్లందరూ కూడా ఎంఎస్ఎంఈ కాంట్రాక్టర్లు. సో వీళ్ళంతా చిన్న తరహా మధ్యతరగా కాంట్రాక్టర్లు కాబట్టి వీళ్ళందరికీ ఇబ్బంది లేకుండా ముఖ్యమంత్రి గారు బిల్స్ పే చేయించాలనేది మా కోరిక. అలాగే మేము కూడా అమరావతిలో కూడా కన్స్ట్రక్షన్లో కూడా మేము పాల్గొనే విధంగా కన్స్ట్రక్షన్ కానీ టెండర్లు కానీ డిజైన్ చేస్తే మా పార్టిసిపేషన్ కూడా ఉంటుందని, మాకు హ్యాపీగా ఉంటుంది. దానివల్ల మేము మా సొంత క్యాపిటల్ భాగస్వాములు అయ్యామనేది ఉంటుందనేది మా ఉద్దేశం. మెయిన్గా ఈ సంక్రాంతికి పేమెంట్లు ఇచ్చి మమ్మల్ని ఆదుకంటే మేము ఎంతో సీఎం గారికి రుణపడి ఉంటాం. ధన్యవాదాలు. నా పేరు ఎన్ అప్పారావు అండి, స్టేట్ సబ్కా ట్రెజర్ అండి, ఎక్స్ ఉమ్మడి కృష్ణ ప్రెసిడెంట్ని సార్. నా పేరు అప్పారావు. మరి ముందుగా మీ మీడియా మిత్రులందరికీ నమస్కారాలండి. మరి ముఖ్యంగా ఈ మీడియా సమావేశం మేము ఎందుకు ఏర్పరిచామంటే, ఈ మీడియా ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారికి కొద్దిగా ముఖ్యంగా మాకు రావాల్సిన పెండింగ్ బకాయిల మీద ఆయన్ని మరి అభ్యర్థించడానికి మేము ఈ సమావేశం ఏర్పాటు చేశాం సార్. మరి గత 4-5 ఏళ్ళ నుంచి ఎన్నో హెడ్ వైజ్గా పెండింగ్ పనులు చేసి బిల్స్ కూడా చాలా పెండింగ్లో ఉన్నాయండి. కొన్ని వేల కోట్లు పెండింగ్లో ఉన్నాయి. అయ్యైనా సరే ఈ సంక్రాంతికి మరి అందరూ కుటుంబాల్లో మరి ఆనందాన్ని చూడాలంటే మా కాంట్రాక్టులకి మరి పేమెంట్లు ఇవ్వాలి. కాబట్టి మన గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ మరి మా కన్సర్న్ మినిస్టర్లు కానీ సెక్రటరీలు కానీ మేము కోరుకునేది ఒకటేనండి, మేము ఈ యొక్క పండగకి సంక్రాంతికి మరి అందరికీ ఇచ్చినట్టే మా కాంట్రాక్టులకు కూడా పేమెంట్లు ఇచ్చి మా కాంట్రాక్టుల కుటుంబాల ఆనందం చూడాలని మేము కోరుకుంటున్నాం సార్. అదే కాకుండా ఈ కాంట్రాక్టర్ వ్యవస్థలో మరి ఈ బడ్జెట్ లేకుండా టెండర్లు పిలుస్తున్నారండి. ఈ బడ్జెట్ అనేది చాలా ముఖ్యమండి. ఈ సంవత్సరం ఇచ్చిన బడ్జెట్ మరి 2వ సంవత్సరం ఇవ్వట్లేదండి. ఆ బడ్జెట్ లేక మళ్ళీ బిల్స్ అన్నీ మళ్ళీ వెనక్కి వస్తున్నాయని ఆటో మైగ్రేషన్ ఒకటి కంపల్సరీ పెట్టాలి సార్. ఆటో మైగ్రేషన్ అంటే ఈ సంవత్సరం బిల్స్ బడ్జెట్ ఇచ్చిన తర్వాత పేమెంట్ అవ్వకపోతే అవి వెనక్కి రాకుండా మళ్ళీ అక్కడే ఫైనాన్స్లో ఉండి ఆటో మైగ్రేషన్ బిల్స్ చేయాలి సార్. కృష్ణానది తీరాన ఇంద్రకీలాద్రిపై కొలువు తీరిన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానంలో జగన్మాత శ్రీ కనకదుర్గమ్మ తల్లిని దర్శించుకోవడం ఎంతో ఆనందంగా ఉందని గణపతి సచ్చిదానంద స్వామీజీ తెలిపారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, పాడి పంటలు పుష్కలంగా పండాలనే సంకల్పంతో అమ్మవారిని పూజించడం జరిగిందని పేర్కొన్నారు. విజయవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారిని దర్శించుకున్న శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ మరియు శ్రీ దత్త విజయానంద స్వామీజీ ఆలయాధికారులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికి అమ్మవారి దర్శనం కల్పించారు. దర్శన అనంతరం స్వామీజీలకి వేద పండితుల ఆశీర్వాదం, అమ్మవారి ప్రసాదం చిత్రపటాన్ని అందించిన ఆలయాధికారులు శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ మాట్లాడారు. అమ్మవారిని దర్శించుకుని 10 సంవత్సరాలు అవుతుందని, కానీ ఈరోజు పాలక మండలి చైర్మన్ బొర్ర గాంధీ ఆహ్వానం మేరకు అమ్మవారి ఆలయానికి వేచేసి అమ్మవారిని దర్శించుకోవడం జరిగిందని తెలిపారు. ఓం ఐం హ్రీం శ్రీం లలితా పరమేశ్వర్యే నమః. నామధేయాని కుర్వంతి స్థానాని చ నరాభువి దుర్గేతి భద్రకాళీతి విజయ వైష్ణవీ చ కుముదా చండికా కృష్ణా మాధవి కన్యకేతి చ మాయా నారాయణ ఈశాని శారదే త్ర్యంబకే చ. అమ్మవారి పేర్లు శ్రీకృష్ణ భగవంతుడు భూలోకానికి వచ్చినప్పుడు జగన్మాత అయిన సహోదరి కూడా ఈ అవతారంలో ఈ భూలోకానికి వచ్చినప్పుడు ఎన్నో అవతారాలతో ఎన్నో నామాలతో ఇక్కడ ఉండేటువంటి మనుషులు నరాభువి, ఈ భూమిలో నరభు అంటే స్వామి అవతారాన్ని తీసుకున్న తర్వాత, మనిషి అవతారాన్ని తీసుకున్న తర్వాత ఎన్నో ప్రతిష్టలు చేశారు. అంటే ఇక్కడ 3 విధాలుగా వస్తుంది. ఒకటి స్వయంభూ, రెండవది దేవతా ప్రతిష్ట,
మూడవది మనుషుల యొక్క ప్రతిష్ట. ఇవి మూడు కూడా, అంటే రాజుల యొక్క ప్రతిష్ట. స్వయంభూ రూపమైనటువంటి జగన్మాత ఆ మహర్షి ప్రేరేపణతో ఈ దుర్గా పరమేశ్వరి రూపంగా ఉండేటువంటి ఈ ఆలయాన్ని మనకు అమ్మవారు అన్ని విఘ్నాలు నివారణ చేయటానికి, ప్రపంచానికే మంచిది చేయటానికి కృష్ణా నదీ తటకంలో ఉండేటువంటి జగన్మాత ఈ ఇంద్రకీలాద్రి పర్వతంలో ఆ జగన్మాత వెలసింది. అందరి కోరికలు తీర్చటానికి, అందరి యొక్క బాధలు తీర్చటానికి, అందరి యొక్క రోగాలను తీర్చటానికి, మన ప్రపంచమంతా కూడా క్షేమంగా ఉండాలని చెప్పి, మన ఆంధ్రప్రదేశమే కాక సమస్త లోకం కూడా బాగా ఉండాలని ఆ దుర్గా పరమేశ్వరి అమ్మవారు ఆ దుర్గా రూపంతో అందరి కష్టాలు నివారణ చేస్తూ వాళ్ళ యొక్క శరీరాలకు కూడా ఆరోగ్యాన్ని ఇస్తూ ప్రజలకు, ప్రజాప్రతినిధులకు అందరికీ కూడా వాళ్ళ రంగాల్లో వాళ్ళ అభివృద్ధితో వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ అభివృద్ధిని పొందాలని చెప్పి ఆ జగన్మాత అమ్మవారు కృష్ణానది దగ్గరే మనకు ఉండటం, ఈ యొక్క ఇంద్రకీలాద్రి పర్వతం పైన అందరూ కూడా ఎన్నో ప్రపంచంలో ఉండే వాళ్ళందరూ కూడా ఆ దేవతా భక్తులందరూ కూడా, ప్రధానంగా విష్ణు భక్తులు అందరూ కూడా అమ్మవారి యొక్క ఆ శివుడి రూపంతో ఉండినటువంటి జగన్మాతను అందరూ దర్శించుకుంటున్నారు. మరి భవానీ మాల అనే ధారణ వ్రత దీక్ష కూడా నేను ప్రారంభం చేసిన జ్ఞాపకం నాకు ఇప్పుడు వస్తున్నది. నాకు ఎన్నో ఏళ్ల కిందట వాళ్ళు కూడా ఇంకా ముందు తీవ్రతగా ఆ వ్రతాన్ని చేస్తున్నారని తెలిసి చాలా సంతోషపడ్డాను. చాలా సంతోషం. అమ్మవారు వాళ్లకు, ఈ భవానీ వ్రతం వాళ్లకు అందరికీ మంచి చేయనిమతి. ఇక్కడ ఉండేటువంటి మేనేజ్మెంటు చాలా సువ్యవస్థితంగా, చాలా క్లీన్గా, మరి జనానికి ఏ ఇబ్బంది లేకోకుండా ఈ కార్యక్రమాన్ని నిర్వహించేటువంటి ప్రతి ఒక్క చిన్న ఆఫీసర్ నుంచి, ఈఓ ఆఫీసర్ నుంచి మొదలుకొని, మేనేజర్ నుంచి మొదలుకొని ఒక సెక్యూరిటీ వరకు కూడా చాలా బాగా అత్యుత్తమంగా పనిచేస్తున్నారు. చాలా దేవస్థానం కూడా చాలా నీట్గా ఉన్నది, చాలా బాగా ఉంది. చైర్మన్ పట్టుబడి స్వామిని ఈరోజు తీసుకురావటం జరిగింది కార్యక్రమాన్ని. ఈరోజు అన్ని కొంచెం పోస్ట్పోన్ చేసుకొని ఈరోజు అమ్మవారి దర్శనానికి రావటం జరిగింది. 10 ఏళ్లుగా ఎందుకో కుదరలేదు, అమ్మవారు నన్ను తీసుకురాలేదు. ఈ చైర్మన్లో దూరి అమ్మవారు తీసుకొచ్చి తట్టుక చేసింది. చాలా సంతోషం. ఇక్కడ ఉండే ప్రధాన అర్చకులకి, అందరికీ, పండితులకి, ఇక్కడ ఉండే వాళ్ళందరికీ కూడా అమ్మవారి యొక్క కృప కలగని, వాళ్ళ క్షేమంగా ఉండని, వాళ్ళ కోరికలంతా తీరని, అమ్మవారిని ఉపాసన చేయండి అందరూ కూడా. ఎప్పటికీ అదే శాశ్వతమైంది. డబ్బు, లారీలు, పెద్ద బిల్డింగ్లు ఇవి శాశ్వతం కాదు మనకు. అమ్మవారి యొక్క మంత్రమే ఓం ఐం హ్రీం శ్రీం లలితా పరమేశ్వరి దుర్గా పరమేశ్వరియే నమః అని అంటే చాలు. ఓం ఐం హ్రీం శ్రీం దుర్గా పరమేశ్వరియే నమః అని అంటే అమ్మవారి జ్ఞాపకం వస్తూ ఉంటుంది. అన్ని కష్టాలు దూరం చేసేటువంటి దుర్గా పరమేశ్వరి. జై గురుదత్త. మన ఆంధ్రప్రదేశానికి మంచిది కానీ అని అంటూ నేను చెప్పినట్టుగా ప్రజా ప్రతినిధులైన ప్రభువులందరికీ కూడా సద్బుద్ధి కలిగి ఈ ప్రజాపాలన బాగా ఉండని అని అంటూ ఇంకా అభివృద్ధి కానీ ఇంకా కొన్ని కార్యక్రమాలు వేసుకున్నారు. మన బాబు చంద్రబాబు నాయుడు కాలంలో ఇంకా బాగా అభివృద్ధి కలగని అని వాళ్ళకు కూడా నేను ఆశీర్వదిస్తూ, మన గవర్నమెంట్కు కూడా ఆశీర్వదిస్తూ, అక్కడ పనిచేసే వాళ్ళందరికీ కూడా సద్బుద్ధి కలిగి మంచి పని తొందరగా చేయని అని అంటూ అమ్మవారిని ప్రార్థన చేసుకుంటూ గురువుని ధ్యానం చేసుకుంటున్నా. జై గురుదత్త, శ్రీ గురుదత్త. అదే దీనికి సంబంధమే లేదు. అమ్మవారి సంగతి అడుగు చెప్తాను. శుక్రవారం చాలా అద్భుతంగా మంచి రోజు మనకు. అన్ని ఇష్టార్థాలు నెరవేరేటువంటి రోజే మనకు శుక్రవారం. రెండవది, శ్రీకృష్ణుడి యొక్క అవతారంలో అమ్మవారు ఆ రోజే అమ్మవారి దర్శనం అయింది కాబట్టి శుక్రవారం రోజు ఎవరు దర్శించుకుంటారో, లలితా సహస్రనామాన్ని చేస్తూ అమ్మవారిని దర్శించుకుంటారో వాళ్ళకి ఇష్టార్థాలు నెరవేరుతాయి. కాబట్టి ఈరోజు చాలా అద్భుతంగా, సంతోషంగా నేను వెళుతున్నాను.
విజయవాడ నగరంలో హీరో ప్రభాస్ నటించిన రాజాసాబ్ చిత్ర హీరోయిన్ రిద్ది కుమార్ సందడి చేసింది. బందర్ రోడ్డు ఇందిరాగాంధీ స్టేడియం కేఎస్ వ్యాస్ కాంప్లెక్స్ లో నూతనంగా ఏర్పాటు చేసిన ఆర్గానిక్ ఐస్ బర్గ్ స్టోర్ ను లాంఛనంగా ప్రారంభించారు. ఆర్గానిక్ ఐస్ క్రీమ్లను విజయవాడ నగరంలో తొలిసారి ఐస్ క్రీమ్ ప్రియుల కోసం అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమని ఈ సందర్భంగా ఆమె పేర్కొన్నారు. బందర్ రోడ్డు ఇందిరాగాంధీ స్టేడియం ఎదురుగా ఉన్న కేఎస్ వాష్ కాంప్లెక్స్ లో ఆర్గానిక్ ఐస్ బర్గ్ స్టోర్ ను నూతనంగా ఏర్పాటు చేశారు. హీరో ప్రభాస్ నటించిన రాజాసాబ్ చిత్రంలోని హీరోయిన్ రిద్ది కుమార్ ముఖ్య అతిథిగా వీచేసి ఐస్ బర్గ్ స్టోర్ ను జ్యోతి ప్రజ్వలన గావించి లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం ఆర్గానిక్ ఐస్ బర్గ్ స్టోర్ లో ఏర్పాటు చేసిన వివిధ రకాల ఐస్ క్రీమ్లను రుచి చూశారు. అనంతరం ఆర్గానిక్ ఐస్ క్రీమ్లను ఎలా తయారు చేస్తారనే వివరాలను నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. చిన్న పిల్లల నుండి పెద్దల వరకు ప్రతి ఒక్కరూ ఐస్ క్రీమ్లను ఎంతగానో ఇష్టపడుతుంటారని తెలిపారు. రెడీ? ఓకే, సైలెన్స్ ప్లీజ్. యా, అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. అండ్ ఈరోజు నేను ఆర్గానిక్ క్రీమ్కి వస్తున్నాను. చాలా మంచి ఫ్యామిలీ ఉంది. అండ్ నాకు అంటే ఈ ఆర్గానిక్ క్వాలిటీ చాలా నచ్చింది. అండ్ ఐ ఫీల్ దాట్ మన జనరేషన్తో ఈ టైంతో మనకి హెల్త్ కాన్షియస్ ఉండాలి, మనకి హెల్త్కి కొంచెం థాట్ చేయాలి. సో అందుకే ఐ ఫీల్ that this ice cream is a wonderful brand, and I am excited to try it because I feel that in today's age and time, with health consciousness increasing, with people wanting to become more healthy, with people going to more and more gyms every single day, but we do indulge in cheat days. So our cheat day kosam meeku ee ice cream kavali kada. So that's why I'm here, and I think that it's a great brand. You guys have taken a great initiative. మీ ఇనిషియేటివ్ చాలా బాగుంది. వెరీ ఎక్సైటెడ్ టు బీ హియర్. ఈ ఐస్ క్రీమ్ బ్రాండ్ అంటే మొత్తం ఆర్గానిక్ ఇంగ్రీడియంట్స్తో దే మేక్ ద ఐస్ క్రీమ్. దే సోర్స్ ఇట్ డైరెక్ట్లీ ఫ్రమ్ ద ఫార్మర్స్. సో ఐ ఫీల్ దట్ ఇన్ టుడేస్ ఏజ్ అండ్ టైమ్ we are actually helping the farmers by creating such brands that source directly from farmers, that work with organic ingredients, that actually provide a safe food item for consumers to consume and to indulge in. So tomorrow if you want to have something sweet and you want to be safe, then you have to try Organic Creamery. Plus they use very good quality products. They use first of all organic products, and then they also make it not from sugar but from organic items such as jaggery, coconut sugar, palm sugar, which are relatively healthier for us rather than white sugar. So I'm very excited to be here, and I'm looking forward to try the ice cream now. Thank you so much. Rajasab movie. I'm from Andhra Pradesh. So we have expanded the brand across the country with more than 100 plus outlets in terms of Iceberg and Organic Creamery premium format stores. In Hyderabad we have about 8 stores, and in the expansion possibilities we came to our home state, which is Andhra Pradesh, which the first point is in we're planning to set up this Vijayawada. తర్వాత వైజాగ్ కూడా ప్లాన్ ఉంది. సో ఎంటైర్ బ్రాండ్ గురించి చెప్పాలంటే దిస్ అన్ ఇండియాస్ ఫస్ట్ అండ్ ఓన్లీ ఆర్గానిక్ ఐస్ క్రీమ్ బ్రాండ్. అండ్ మీకు యూఎస్కి వెళ్ళినా, యూకేకి వెళ్ళినా, ఆస్ట్రేలియాకి వెళ్ళినా, దుబాయ్కి వెళ్ళినా, వేరే ఈచ్ అండ్ ఎవ్రీ కంట్రీలో కూడా మీకు ఆర్గానిక్ ఐస్ క్రీమ్ బ్రాండ్స్ ఉన్నాయి. బట్ ఇండియా వీఆర్ ద ఓన్లీ వన్. సో ఇది 12-year-old లెగసీ నుంచి 1 by 1 స్టెప్ ఆన్ స్టెప్ తీసుకుంటూ వస్తున్నాం. హైదరాబాద్లో కూడా చాలా అవుట్లెట్స్ ఓపెన్ చేసాం. కొన్ని అవుట్లెట్స్కి మురళీమోహన్ గారి దగ్గర నుంచి, ఆలీ గారి దగ్గర నుంచి, బ్రహ్మానందం దగ్గర నుంచి అందరూ మనకి చీఫ్ గెస్ట్లు వచ్చారు. ఇప్పుడు మన విజయవాడ హోమ్ స్టేట్లో మనం లాంచ్ చేస్తూ ఇన్వైటెడ్ రిద్ది కుమార్ గారు. ద రీజన్ ఈజ్ ఈరోజు రాజాసాబ్ రిలీజ్ సంభవ్. ఇదే రోజు మా స్టోర్ కూడా విజయవాడ స్టోర్ కూడా అవుట్లెట్ ఓపెన్ చేస్తున్నాం. సో ఈ సినోనిమ్ సింక్ అవుతుంది అన్నట్లుగా ఇన్వైటెడ్ హర్. సో మోర్ ఓవర్ వీ వాంట్ టు క్రియేట్ ఎ కంప్లీట్ సెన్సేషన్ ఇన్ ద మార్కెట్. విజయవాడ ఒకటే కాదు, ఎంటైర్ కంట్రీలో. సో ఇది స్టెప్ బై స్టెప్ గ్రో అవుతూ వచ్చినది. వీఆర్ మోర్ టువర్డ్స్ ద నాట్ ఓన్లీ హెల్తీ సెగ్మెంట్, ఫార్మర్ అప్బ్రింగింగ్, as well as the consciousness of an health and individuals, more towards the transparency. మీరు ఏ అవుట్లెట్కి వెళ్ళినా, ఏ బ్రాండ్కి వెళ్ళినా, ఎటువంటి ప్రోడక్ట్స్కి వెళ్ళినా, ఎటువంటి ఎంఎన్సీ సెగ్మెంట్కి వెళ్ళినా పెద్ద పెద్ద సెలబ్రిటీ ఇమేజెస్ లేదంటే బ్రాండింగ్ ఇమేజెస్ ఇలాంటివి ఉంటాయి తప్ప ఇంగ్రీడియంట్ స్టోరీని ఒక నా వెనక వాళ్ళు చూస్తే మీరు ఎంటైర్ ఇంగ్రీడియంట్ స్టోరీ ఉంటుంది. దెర్ ఈజ్ నో అదర్ F&B బ్రాండ్, నాట్ ఓన్లీ ఐస్ క్రీమ్ బ్రాండ్. ఎనీ F&B బ్రాండ్ మీ ఇంగ్రీడియంట్స్ ఏం వాడుతున్నామని చెప్పేవాళ్ళు ఎవరు లేరు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది కూడా చూస్తే మీరు దీస్ అదర్ FMCG ఫార్మాట్లో, ఐస్బర్గ్ ఫార్మాట్లో ఉన్న టబ్స్ ఇవి కూడా మీకు ఫ్రంట్ ఫేస్లో చూస్తే జస్ట్ బ్రాండ్ నేము, ఫ్లేవర్ నేము, ఇంగ్రీడియంట్ స్టోరీ. సో నార్మల్గా మీకు FSSAI గైడ్లైన్స్ ప్రకారం వెనకెక్కడ ఉంటాయి ఇంగ్రీడియంట్స్ అనేది. పొజిషన్ దమ్ ఇన్ ద ఫ్రంట్ ఫేస్. హియర్ వెరీ మచ్ క్లియర్ ఐడియా ఈజ్ ట్రాన్స్పరెన్సీ ఇన్ ద మార్కెట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ F&B.
సో దట్ ఈస్ ద వే. నా పేరు సుహాస్ అండి. దిస్ ఈస్ ఐఎమ్ ఏ PhD హోల్డర్ ఫ్రమ్ ఫార్మసీ. I started this brand in 2013 from Tier 2 town, my hometown Nellore. I am here to, హైదరాబాద్లో మంచి సక్సెస్ చూసాం. విజయవాడలో కూడా we want to get the best output. ఇలానే సపోర్ట్ చేస్తారని నమ్ముతున్నాను విజయవాడ పీపుల్ కూడా. థ్యాంక్స్ అలాట్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పాస్ పుస్తకాల పంపిణీలో నిర్లక్ష్యంపై సంబంధించి అధికారులపై సీఎం ఆగ్రహం వ్యక్తం. ఎంఎస్ఎంఈల బలోపేతం దిశగా క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రాం ప్రారంభం. రాష్ట్ర ఎంఎస్ఎంఈ సెర్ఫ్ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్. విజయవాడ నగరంలో హీరో ప్రభాస్ నటించిన రాజాసాబ్ చిత్ర హీరోయిన్ రిధి కుమార్ సందడి. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.